హాస్టల్ పక్కన ఒక లాడ్జ్ ఉంది. ఆ హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలోకి వీడియోలు తీశారని చెప్పి ప్రధాన ఆరోపణ. నలుగురు యువకులని చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. యువకుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. విశాఖలో తమవి నగ్న వీడియోలు తీశారు అంటూ కూడా అక్కడ యువకులను చితకబాదుతున్న విజువల్స్. ద్వారకా పరిధిలోని బాయ్స్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ పక్కన ఒక లాడ్జ్ ఉంది. హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలో ఆ వీడియోస్ని, ఆ బాత్రూంలో ఫుటేజ్, బాత్రూమ్కి సంబంధించి వాటిని ఫుటేజ్ వాట్ ఇట్ మే బి సెల్ ఫోన్స్తో కావచ్చు, వివిధ పరికరాల నేపథ్యంలో వాళ్ళు వాటిని రికార్డ్ చేశారనేది అక్కడ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నలుగురు యువకులని చితకబాదారు అక్కడ యువతులు. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారుగా, అక్కడికి వెళ్ళిన యువతులు ఆ యువకుడిని పట్టుకొని చితకబాతున్నారు. ఆ విజువల్స్ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేశాయి. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? మరీ ముఖ్యంగా హాస్టల్ పక్కన ఒక లాడ్జ్ ఉంటే ఆ హాస్టల్ నుంచి లాడ్జ్లో బాత్రూమ్ విజువల్స్ని, ఆ బాత్రూమ్ నుంచి ఆ ఫుటేజ్ని ఎంత చెప్పడానికి కూడా మాటలు రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అనేది. ఇంత దుర్మార్గం ఏంటి? ఎక్కడ పోతుంది ఈ సమాజం? హాస్టల్లో ఎందుకుంటారు? బతకడానికి కదా వెళ్ళేది. అక్కడ చదువుకోవడానికో, లేకపోతే చదివి ఉద్ధరించడానికో, ఉద్యోగం చేసి ఓడమిగడానికో కొన్ని కఠిన పదాలు వాడక తప్పదు కొన్ని సందర్భాలు. ఇంత దీనికే కదా మీ బతుకు తెరువు కోసం వెళ్తూ ఉంటారు హాస్టల్కి. వెళ్ళిన తర్వాత మీకేం పోయా కాలం? అక్కడ ఉండొచ్చుగా, తినగా ఉండొచ్చుగా, మీ బతుకదో మీరు బతకచ్చుగా. ఇది ఆ యువతులు అక్కడ యువకుడిని పట్టుకొని దుమ్ము దులిపేస్తున్న విషయాలకు. ఇటువంటి ఘటనలు, మీ పేర్లేవి మెన్షన్ చేయొద్దు, ఇటువంటి ఘటనలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఇటువంటి అనుమానాలు కావచ్చు, ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయని చెప్పి మీకు సమాచారం ఉంటే, అమ్మాయిలు మీరేం భయపడద్దు, ఆర్టీవీ మీ వెంటే ఉంటుంది. మీరు ధైర్యం చేసి పోలీసులకు చెప్పండి. అక్కడ మా లోకల్ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆర్టీవీ దాని సంగతి చూస్తుంది. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుల్ని పట్టుకొని ఉతికి ఆరేయాల్సిన బాధ్యత కేవలం అక్కడ వాళ్ళకే కాదు. నిజంగా వాళ్ళు సెల్ ఫోన్లో అది రికార్డ్ చేసి ఉండుంటే పోలీసులకు దొరికితే కనుక ఆ చర్యలు కఠినంగా ఉండాలి. ఆ పైశాచిక ఆనందం అదేం దుర్మార్గం? అదేం పైశాచిక ఆనందం? ఎంత అవమానానికి గురైతే ఆ ఆడపిల్లలు అటువంటి చర్యలకు దిగుతారు. పట్టుకొని ఉతికారేస్తున్నారు. మీరు చూడొచ్చు, సర్ఫ్ ఒకటే తక్కువ, వాషింగ్ మెషిన్లో వేసి ఉతికారేస్తున్నారు అక్కడ. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి కాన్వర్సేషన్ చూద్దాం. ఆ అక్కడ యువతులకి మధ్య జరుగుతున్న ఘర్షణ, దాంతోపాటు వాళ్ళని కాలర్ పట్టుకొని పట్ట పీకుతోంది ఆ అమ్మాయి. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆడియోస్ రెడీ. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. అదే హోటల్కి వెళ్ళింది ఆర్టీవీ. వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి శివరామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? ఈ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆశ్రమెట్ట ఏరియాలో సవేరా అనే హోటల్ 203 వద్ద మనం అయితే ఉన్నాం. ఈ హోటల్లో మొత్తం ఒక కపుల్ అయితే వచ్చి ఈ రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కపుల్ ఏదైతే ఉందో ఒక మేల్ అండ్ ఫీమేల్
ఫిమేల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిమేల్ అయితే స్నానం అయితే చేస్తుండగా పక్కన ఉన్న బాయ్స్ హాస్టల్, దీన్ని ఆనుకొని ఉన్న బిల్డింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు అనే ఆరోపణలతో నలుగురు యువకులను చితకబాదారు ఈ యువతులు ఎవరైతే దిగారో. వీళ్ళు సవేరా హోటల్కి అయితే మనకి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడైతే ఇది ఉదయం ఉందో ఆ పక్క బిల్డింగే ఈ బాయ్స్ హాస్టల్ సంబంధించి బాయ్స్ హాస్టల్లో అయితే ఎవరైతే ఈ అమ్మాయి అబ్బాయి రూమ్ తీసుకొని రూమ్లో అమ్మాయి స్నానం చేస్తుండగా వాళ్ళు సెల్ఫీ స్టిక్తో మనం చూపిస్తున్నారు. ఇప్పుడు కెమెరామెన్ ప్రసాద్ అయితే చూపించిన కిటికీ గుండా నుంచి అయితే సెల్ఫీ స్టిక్తో పాటు అమ్మాయిని అయితే న్యూడ్గా స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీయడంతో ఈ అమ్మాయి ఎవరైతే రూమ్ తీసుకున్నారో ఆ రూమ్కి సంబంధించి మొత్తం అంతా అమ్మాయి అబ్బాయి వెళ్ళి హోటల్ యాజమాన్యానికి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే హోటల్ యాజమాన్యం యువకులు ఇక్కడ స్టాఫ్ అయితే మనకి పక్కకి వెళ్ళి ఆ బాయ్స్ హాస్టల్ సంబంధించి వాళ్ళ నలుగురిని అయితే ఎవరైతే ఈ ప్రక్రియలో పాల్గొన్నారో ఎవరైతే సెల్ఫీ స్టిక్తో అయితే తీస్తున్నారో వాళ్ళని చితకబాదం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ హోటల్ ఈ బాయ్స్ హాస్టల్ పక్కన అయితే ఉన్నాయి. అయితే ఈ పోలీసులు మొత్తం అంతా రంగప్రవేశం చేసి అసలు ఎవరెవరు తీశారు ఆ మొబైల్ ఫోన్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ రూమ్లో ఎక్కడైతే ఉందో మొత్తం ఆ రూమ్లో అయితే వీళ్ళు అమ్మాయి అబ్బాయి దిగడం అయితే జరిగింది. అయితే ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకున్న సంఘటన బాయ్స్ హాస్టల్ లాడ్జ్ పక్కనే ఉండటంతో హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలో ఫోన్లతో వీడియోలు అయితే తీసిన ఆరోపణ అయితే మనం చూడొచ్చు. అయితే 4 రోజుల నుంచి ఈ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ మరో మహిళ ఆ యువకులపై ఎవరైతే ఆ బాయ్స్ హాస్టల్ యువకులు ఉన్నారో వాళ్ళపై అయితే దాడి చేశారని చెప్పి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. దేవశుద్ధి అనంతరం పోలీసులకు యువకులను అప్పగించారు. ఈ హాస్టల్ యువకులను అయితే మటుకి పోలీసులకు అయితే అప్పగించారు. ఎవరైతే ఈ సవేరా హోటల్లో ఉన్నారో వాళ్ళంతా ఈ యువకులు సెల్ ఫోన్లో పరిశీలించి ద్వారకా పోలీస్ స్టేషన్ అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదేమైనా నిజంగా ఒక ప్రైవసీ లేకుండా ఒకరు పర్సనల్గా వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఆ అమ్మాయి అయితే ఉందో స్నానం చేస్తుండగా ఇలా తీయడం అని నిజంగా చాలా అమానీయ ఘటన కింద మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా తప్పుడు పని. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈ హోటల్కి సంబంధించి ఫిర్యాదు చేయడంతో అమ్మాయి మొత్తం ఆ బాయ్స్ హాస్టల్కి సంబంధించి నలుగురిని అయితే దేహశుద్ధి అయితే చేసి ద్వారకా పోలీస్ స్టేషన్కి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది. ద్వారకా పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం అంతా ఆ మొబైల్ ఫోన్ ఎవరైతే చిత్రీకరించారో అందులో అయితే ఉన్నాయో మొత్తం అంతా పరిశీలించి ఆ యువకులను అయితే అదుపులో తీసుకున్నారు. ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఈ కంప్లైంట్ అయితే సుమోటోగా తీసుకుని ఆ నేపథ్యంలోనే ఈ ద్వారకా పోలీసులు ఈ కేసును అయితే ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఒక పక్కన ఉన్న బిల్డింగు అది కూడా అంత ధైర్యంగా ఎలా తీస్తారు? నిజంగా చాలా తప్పుడు కార్యక్రమం. నిజంగా ఒక ప్రైవసీ లేకుండా ఈ రోజుల్లో కూడా ఈ విధంగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫిర్యాదుని సుమోటోగా తీసుకొని పోలీసులు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఆ నలుగురు యువకులు అయితే ఎవరున్నారు, వాళ్ళు ఏం తీశారు, వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఏమున్నాయి, వాళ్ళు చిత్రీకరించిన వీడియోలు న్యూడ్ వీడియోసా కాదా, ఆ నేపథ్యంలో అయితే ఇదైతే మొత్తం అంతా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అయితే మటుకు విశాఖలో మొత్తం కలకలం అయితే రేపింది. మనం ఈ ఆసిల్మెట్ట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆసిల్మెట్ట ఏరియాలో ఉన్న సవేరా ఇన్ హోటల్లో అయితే ఈ ఉదంతం అయితే జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.